మూవీ ఓపెన్ చేయగానే నెదర్లాండ్లో ఉన్న ఒక విలేజ్ని చూపిస్తారు. అక్కడ వారెన్ అనే వ్యక్తి అతని భార్యతో కలిసి నివసిస్తుంటాడు. ఇతనికి రకరకాల పక్షులను చూడడం అంటే చాలా ఇష్టం. ఈ పక్షుల గురించి పుస్తకాలు కూడా వ్రాస్తుంటాడు. అలా ఒకరోజు చెట్టు కింద కూర్చుని శాండ్విచ్ తింటుండగా పక్కనే ఉన్న పొదల్లో పక్షి అరుస్తున్న అరుపు వినిపిస్తుంది. అక్కడికి వెళ్లి చూస్తే విచిత్రంగా ఉండి ఒక పక్షి పాప కనిపిస్తుంది. అది చూడ్డానికి మనిషిలాగే ఉండి చేతుల ప్లేస్లో రెక్కలతో కనిపిస్తుంది. దాన్ని చూసిన వారెన్ ఈ పిల్ల ఎవరిదని గట్టిగా అరుస్తాడు. అక్కడికి ఎవరూ రాకపోవడంతో దాన్ని తీసుకుని ఇంటికి వెళతాడు. అక్కడ తన భార్య టీనాకు చూపిస్తాడు. ఆ పిల్లను చూసిన టీనా ఆశ్చర్యపోతూ ఇది చాలా విచిత్రంగా ఉందని టేబుల్పై ఉన్న బౌల్ని ఖాళీ చేసి అందులో ఆ పిల్లను పడుకోబెడుతుంది. ఇంతవరకు నేను ఇలాంటి పక్షి పిల్లను చూడలేదని, ఫేస్ చూడ్డానికి సేమ్ మనిషిలా ఉందని, కానీ చేతుల ప్లేస్లో రెక్కలున్నాయని అంటాడు. టీనా అవును, చాలా విచిత్రంగా ఉంది, ముందు పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దామని అంటుంది. అయితే వారెన్ వద్దు, ఈ పక్షి పాప కోసం ఎవరైనా వచ్చే వరకు మనమే పెంచుదామని అంటాడు. ఈ పక్షి కోసం ఎవరొస్తారని టీనా అంటుంది. అప్పుడు వారెన్ తన తోటి పక్షులు కానీ లేక తన తల్లే రావచ్చు. పక్షులు వాటి సంతతితోనే జీవించాలనుకుంటాయి. ఎప్పటికైనా దీన్ని వెతుక్కుంటూ ఎవరైనా రావచ్చు. మనకెలాగూ పిల్లలు లేరు కదా, అప్పటి వరకు మనమే దీన్ని పెంచుదామని వారెన్ అంటాడు. తరువాత వారెన్ బయటికి వెళ్ళి పక్కనే ఉన్న చెట్టెక్కి చూడండి, ఈ పాప ఇక్కడే ఉంటుంది, ఈ పాపకు సంబంధించిన వారెవరైనా సరే వచ్చి తీసుకెళ్లొచ్చని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. తర్వాత టీనా ఆ పక్షి పాపను ఎత్తుకుని పాట పాడుతుంది. నేనెప్పుడు ఇలాంటి పక్షిని చూడలేదని, సేమ్ మనిషిలాగే ఉందని, నీ బుక్స్లో కూడా ఎప్పుడు ఇలాంటి పక్షి గురించి వ్రాయలేదని అంటుంది. ఈ పక్షి చూడ్డానికి సేమ్ మనిషిలాగే ఉంది కాబట్టి దీనికి ఒక మంచి పేరు పెడదాం అని వారెన్ టీనా ఇద్దరూ చాలా పేర్లు అనుకున్నాక ఫ్లోరా అనే పేరును డిసైడ్ చేస్తారు. మరుసటి రోజు టీనా ఫ్లోరాకు పాలు కూడా పట్టిస్తుంది. వారెన్ దానికి పాలే కాదు కొంచెం గింజలను కూడా పెట్టమని చెప్తాడు. తర్వాత టీనా ఆన్లైన్లో కొన్ని బొమ్మలు తెప్పించి ఆ బొమ్మలకున్న డ్రెస్ను ఫ్లోరాకు వేస్తుంది. రెక్కలు కనిపించకుండా సాక్స్ని కట్ చేసి వాటితో ఆ రెక్కలను కవర్ చేస్తుంది. పూర్తి డ్రెస్ వేశాక సేమ్ రాజకుమారిలాగా ఉందని ఇద్దరు మురిసిపోతారు. తర్వాత ఫ్లోరాను బేబీ చైర్లో బయటికి తీసుకుని వెళ్తారు. పైన పక్షులు అరుస్తున్న అరుపులకు ఫ్లోరా కూడా అరుస్తుంది. దాన్ని విన్న టీనా చూసావా వారెన్, పాప మాట్లాడుతుందని చాలా సంతోషపడుతుంది. పక్షి పాపని తీసుకుని సిటీలోకి వెళ్తారు. అక్కడ జనం చూసి పాప చాలా ముద్దొస్తుందని ఎవరు ఈ పాప అని అడుగుతారు. దానికి వారెన్ ఈ పాపను మేము అడాప్ట్ చేసుకున్నామని చెప్తాడు. అంతలో ఒక లేడీ ఈ పాప చూడ్డానికి చాలా చిన్నదిగా ఉందని ఫ్లోరాపై ఉన్న డ్రెస్ను తీసేందుకు చేయి పెడుతుంది. డ్రెస్ తీస్తే ఫ్లోరా గురించి తెలుస్తుందని టీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా కొన్ని రోజులకు ఫ్లోరా పెరిగి కొంచెం పెద్దవుతుంది. తనకున్న రెక్కలతో ఎగరడానికి ట్రై చేస్తుంది. దాన్ని చూసి వారెన్ టీనా ఇద్దరు సంతోషపడతారు. ఫ్లోరాకు సెపరేట్గా బెడ్ని తయారు చేయించి వాళ్ళ బెడ్ పక్కనే పెడతారు. రాత్రి సమయంలో పక్షులు అరుస్తున్న శబ్దాలకు ఫ్లోరా భయపడి వారెన్ టీనా ఇద్దరి మధ్యలో పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయం ఫ్లోరా కోళ్లతో ఆడుకుంటూ ఉంటుంది. అక్కడికి వారెన్ వస్తుండడంతో అతన్ని చూసి పీపీ అని అరుస్తుంది. టీనా చూసావా వారెన్, ఇది నిన్ను పీపీ అని పిలుస్తుంది, అంటే దాని భాషలో నిన్ను నాన్న అని పిలుస్తుందని చెప్తుంది. తర్వాత ఫ్లోరా మీమీ అని అనగానే చూసావా వారెన్, నన్ను కూడా అమ్మ అని పిలుస్తుందని చాలా సంతోషపడుతుంది. దాంతో వారెన్ ఏంటి పక్షులు కూడా మాట్లాడతాయా, నిన్ను మమ్మీ అని నన్ను డాడీ అని కూడా పిలుస్తాయా, ఇక చాలే ఆపు అంటూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎలాగైనా సరే ఫ్లోరాకు మాటలు నేర్పించాలి అనుకుని చిన్న చిన్న పదాలు నేర్పించడం స్టార్ట్ చేస్తుంది. ఫ్లోరా కూడా టీనా చెప్పేదానికి రెస్పాండ్ అయ్యి చిన్నగా మాట్లాడడం నేర్చుకుంటుంది. ఒకరోజు ఫ్లోరాకు ఫుడ్ పెడుతున్న సమయంలో పక్కనే పురుగు వెళుతుండడం చూసి ఫ్లోరా దాన్ని తినేస్తుంది. టీనా అలా తినకూడదు, ముందు వాటిని బయటికి ఉమ్మేయమని చెప్తుంది. ఫ్లోరా ఎంతో ఇష్టంగా తినడంతో టీనా కాసేపటికి రియలైజ్ అయ్యి పక్షులు తినేవి కూడా పురుగులే కదా అని బయటికి వెళ్లి కొన్ని వానపాములను తెచ్చి ఫ్లోరాకిస్తుంది. వాటిని తినేందుకు ఫ్లోరా కాళ్లకు ఫోర్క్నిచ్చి దాంతో తినమని చెప్తుంది. అయితే ఫ్లోరా ఆ ఫోర్క్ని పడేసి నోటితోనే డైరెక్ట్గా ఆ వానపాములను తింటుంది. తర్వాత ఫ్లోరా అక్కడి నుంచి కిటికీ వద్దకు వెళ్ళి కూర్చుంటుంది. దాంతో టీనా ఇక్కడికి రా, ముందు టేబుల్పై కూర్చుని తిను అని అంటుంది. అయితే ఫ్లోరా అదేం పట్టించుకోదు. టీనా వారెన్తో ఇలా చేస్తే రేపు మనం రెస్టారెంట్కి వెళితే అక్కడ కూడా తను ఇలాగే చేస్తే మన పరువు పోతుందని అంటుంది. ఫ్లోరా ఇంతవరకు మాట్లాడడం తినడం ఏం నేర్చుకోలేదు. ఫ్లోరాకు ఎలా నేర్పించాలో కూడా నాకు అర్థం కావడం లేదని అంటుంది. దాంతో వారెన్ పక్షులు ఇవన్నీ ఎలా ఆలోచిస్తాయని అంటాడు. అప్పుడు టీనా అది పక్షి కాదు నా కూతురు అని చాలా ఎమోషనల్ అవుతుంది. మరుసటి రోజు ఫ్లోరాని తీసుకుని టీనా రెస్టారెంట్కి వెళ్తుంది. అక్కడ ఫుడ్ని తింటుండగా ఫ్లోరా పంజరంలో ఉన్న ఒక చిలుక ఎగరడం చూస్తుంది. దాంతో తనకి కూడా ఎగరాలని ఉందని టీనాకు చెప్తుంది.
అయితే టీనా ఇక్కడ ఎగిరితే అందరూ చూస్తారని ఫ్లోరాని తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి నీకు ఎంతసేపు ఎగరాలని ఉంటే అంతసేపు ఎగరమని చెప్పి తలుపులు వేసి బయట వెయిట్ చేస్తుంటుంది. అప్పుడే అక్కడికి ఒక లేడీ వచ్చి నేను అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్లాలని గొడవ చేస్తుంది. దాంతో టీనా తలుపులు ఓపెన్ చేస్తే అక్కడ ఫ్లోరా కనిపించదు. తన చెప్పులు మాత్రమే కనిపిస్తాయి. దూరంగా ఫ్లోరా ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తుంది. ఫ్లోరా వెళ్ళొద్దని గట్టిగా అరుస్తుంది. అప్పుడే కొన్ని పక్షులు రావడంతో వాటితో కలిసి ఫ్లోరా వెళ్ళిపోతుంది. తర్వాత వారెన్ పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి సేమ్ ఫ్లోరా లాంటి అమ్మాయి ఆకాశంలో ఎగరడం చూశానని టీనాతో చెప్తాడు. టీనా ఏం మాట్లాడదు. ఏమైంది, ఎందుకులా ఉన్నావని వారెన్ అడుగుతాడు. మీరు ఆకాశంలో చూసింది ఎవరినూ కాదు, మన ఫ్లోరానే అని చెప్తోంది. దాంతో వారెన్ బాధపడవద్దు, పక్షులనేవి ఎప్పటికైనా సరే ఎగరాల్సిందే అని అంటాడు. మరోవైపు ఫ్లోరా కూడా ఆకాశంలో మిగతా పక్షులతో కలిసి సంతోషంగా ఎగురుతూ ఉంటుంది. కాసేపటికి అలసిపోయి ఇక ఎగరలేక ఒక ఇంట్లో ఉన్న బెడ్రూమ్లో పడుతుంది. అక్కడ లాలీ అనే పాప ఫ్లోరాని చూసి ఇక్కడికి నువ్వెలా వచ్చావు, నీకు రెక్కలెలా వచ్చాయి, నాకు కూడా ఇలాంటి రెక్కలు కావాలి, అప్పుడు మనం ఎక్కడికైనా సరే ఎగురుకుంటూ వెళ్ళొచ్చని చెప్తుంది. తర్వాత తన తండ్రికి తెలియకుండా కొన్ని పొలాలను ఫ్లోరా చుట్టూ పేర్చి ఒక నెస్ట్ లాగా తయారు చేస్తుంది. అందులో ఫ్లోరా లాలీ ఇద్దరు కూర్చుంటారు. అప్పుడే అక్కడికి లాలీ తండ్రి రావడంతో ఫ్లోరాను మంచం కింద దాచేస్తుంది. ఇటువైపు టీనా ఫ్లోరాపై ఉన్న ప్రేమతో కనిపించిన పురుగులన్నింటినీ తింటుంది. దాన్ని చూసిన వారెన్ ఫ్లోరా ఎంతో దూరం వెళ్ళదు, మనం ఎలాగైనా ఫ్లోరాను పట్టుకోవాలని తనని వెతుక్కుంటూ సిటీకి వెళ్తారు. అక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్కి వెళ్ళి ఎగిరేవన్నీ ఇటువైపుకి వెళతాయని అడుగుతుంది. దానికి ఆమె ఏరోప్లేన్ని చూపిస్తుంది. వారెన్ మాకు కావలసింది ఫ్లైట్ కాదు, పక్షి అని, అందులో మా కూతురు కూడా ఉందని చెప్తాడు. వీళ్ళెవరో తెంగరవాళ్ళలాగా ఉన్నారని, ఆమె మీకు ఎలాంటి సహాయం చేయలేనని చెప్తుంది. తర్వాత లాలి తన తండ్రికి ఒక లెటర్ రాసి అందులో నేను ఎగరటానికి బయటికి వెళుతున్నాను, రాగానే ఫోన్ చేస్తానని వ్రాసి ఫ్లోరాని తీసుకుని బయటికి వెళుతుంది. అక్కడ ఫ్లోరాని ఇక నువ్వు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఎగరమని చెప్పగానే ఫ్లోరా కూడా ఎగురుతుంది. కాసేపటికి అలసిపోయి చెట్టుపైన పడుకుంటుంది. చీకటి పడ్డంతో లాలీ కూడా అదే చెట్టెక్కి తను కూడా పడుకుంటుంది. ఇటువైపు టీనా వారెన్ ఇద్దరు చీకటి పడ్డంతో హోటల్ రూమ్ కోసం ట్రై చేస్తారు. ఎక్కడ కూడా రూమ్స్ లేకపోవడంతో వీళ్ళు కూడా ఫ్లోరా ఉన్న చెట్టు కిందనే నిద్రపోతారు. ఉదయం అవడంతో లాలీ చెట్టు దిగి మీరెవరని అడుగుతుంది. మేము మనుషులమని వారెన్ అంటాడు. దానికి లాలీ నేను కూడా మనిషిని అని అంటుంది. టీనా మేము ఒకరిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చామని, అది చాలా సీక్రెట్ అని అంటుంది. దానికి లాలీ నా దగ్గర చాలా సీక్రెట్స్ ఉన్నాయని, అందులో ఒక పక్షిపాప కూడా ఉందని, ఆమె చెట్టుపై నిద్రపోతుందని చెప్తుంది. ఆ మాట చెప్పగానే హడావిడిగా వారెన్ చెట్టెక్కుతాడు. అయితే అప్పటికే ఫ్లోరా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. టీనా ఆ పాప పక్షి కాదు, తన కూతురు ఫ్లోరా అని చెప్తుంది. దానికి లాలీ అది ఫ్లోరా కాదు, ఆ పక్షి పాప తనకు దొరికిందని, తనకు ఈ పని పేరు కూడా పెట్టానని చెప్తుంది. తర్వాత ఫ్లోరాను వెతకడానికి తను కూడా సాయం చేస్తానని ముగ్గురు కలిసి ఫ్లోరాను వెతకడానికి బయలుదేరుతారు. మరోవైపు ఫ్లోరా మిగతా పక్షులతో కలిసి ఆకాశంలో ఎగురుతూ వెళుతుంటుంది. ఇక్కడ వారెన్, టీనా, లాలీ ముగ్గురు ఫ్లోరా గురించి వెతుకుతుంటారు. ఎక్కడ కూడా ఫ్లోరా కనిపించదు. ఇటువైపు గాల్లో ఎగురుతున్న ఫ్లోరాని చూసిన మిగతా పక్షులు కాస్త డిఫరెంట్గా ఉండేసరికి అన్ని పక్షులు ఫ్లోరాను చుట్టుముడతాయి. దాంతో ఫ్లోరా ఒక చర్చిపై పడిపోతుంది. అలా ఫ్లోరా పడిపోవడం దూరం నుంచి చూస్తున్న జనం ఎవరో పిల్లాడు చర్చిపై పడిపోయాడని ఫైర్ సిబ్బందిని పిలుస్తారు. ఫైర్ సిబ్బంది అతి కష్టం మీద చర్చి పైభాగానికి వెళతారు. అయితే అప్పటికే ఫ్లోరా ఎగిరిపోతుంది. ఇదే విషయం గురించి టీవీలో చూపిస్తూ అతి కష్టం మీద ఫైర్ సిబ్బంది చర్చి పైభాగానికి వెళ్లారని, అయితే అప్పటికే కొన్ని పక్షులు ఆ పాపను తీసుకుని వెళ్ళాయని చూపిస్తుంటారు. అనుకోకుండా ఆ న్యూస్ను వారెన్ చూస్తాడు. అలాగే మరొక న్యూస్లో ఒక చిన్న పాప తన తండ్రికి లెటర్ రాసి ఎగరటానికి వెళ్ళిందని కూడా చెప్తారు. తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి ఫ్లోరాను కాపాడాలనుకున్న వ్యక్తిని కలుస్తారు. ఫ్లోరాను ఎలాగైనా సరే కాపాడాలని చాలా కష్టపడి పైకి వెళ్ళానని, అయితే కాపాడలేకపోయానని అతను బాధపడుతుంటాడు. దానికి టీనా ఆ పాప మా పాపే అని, తను కూడా ఒక పక్షి అనే నిజం చెప్తుంది. అలాగే మా పాపను వెతకడానికి సహాయం చేయమని కూడా అడుగుతుంది. దానికి అతను కూడా ఈ పక్షులన్నీ సౌత్ సైడ్ వెళ్ళాయని, నేను కూడా మీకు సహాయం చేస్తానని అందరూ కలిసి ఫ్లోరాని వెతకడానికి వెళ్తారు. అలా చీకటి పడ్డంతో వీళ్ళంతా కలిసి ఒక పొలంలో పడుకుంటారు. ఇటువైపు ఫ్లోరా కూడా ఎగిరెగిరి అలసిపోవడంతో ఒక ఇంట్లో పడుకుంటుంది. ఉదయం కాగానే ఎదురుగా ఉన్న పక్షులను చూసిన ఫ్లోరా మళ్ళీ వాటితోనే ఎగిరిపోతుంది. అయితే కొంతమంది వేటగాళ్లు పక్షులను అక్కడ వేటాడుతుంటారు. ఇటువైపు ఉదయం నిద్రలేచిన లాలీ ఫ్లోరా గురించి వెతుకుతూ ఉంటుంది. అప్పుడే తనకి గన్ పిలిచిన సౌండ్ రావడంతో అటుగా వెళ్లిన లాలీకి ఫ్లోరా స్వెటర్ బావిలో పడిపోవడం చూస్తుంది. దాంతో అందరినీ పిలిచి ఫ్లోరా ఇక్కడే బావిలో పడిపోయిందని చెప్తుంది.
తాడు సహాయంతో లాలీ బావిలోకి వెళ్లి చూస్తే అక్కడ ఫ్లోరా కనిపించదు. కేవలం తన స్వెటర్ మాత్రమే ఉంటుంది. తర్వాత వీళ్ళందరూ కలిసి ఒక హోటల్లో రూమ్ తీసుకుని ఉంటారు. లాలీ స్నానం చేసిన తర్వాత కిటికీ నుంచి బయటకు చూస్తే చెట్టుపైన ఒక అబ్బాయి కూర్చుని ఉంటాడు. ఆ బాబు వాళ్ళ ఫ్యామిలీ కూడా అదే హోటల్లో రూమ్ తీసుకుని ఉంటారు. అలా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. అదే టైంలో పెద్ద వర్షం కురుస్తుంది. టీనా వారెన్ ఇద్దరు ఈ టైంలో ఫ్లోరా ఏం చేస్తుందనని కంగారు పడుతూ ఉంటారు. వర్షం ఎక్కువగా కురవడంతో ఫ్లోరా ఒక చెట్టు కిందే ఉంటుంది. రాత్రి కావడంతో ఆ బాబు కూడా నిద్రపోవడానికి రెడీ అవుతాడు. అప్పుడే మంచం కింద నుంచి శబ్దం వస్తుంది. ఆ శబ్దం ఏంటా అని చూస్తే మంచం కింద ఫ్లోరా ఉంటుంది. దాన్ని చూసి ఆ బాబు భయపడి నా మంచం కింద భూతం ఉందని ఫ్లోరాని తీసుకొస్తాడు. ఇది భూతం కాదు, నా ఫ్రెండ్ ఈప్ అని చెప్పి మేమందరం దీని గురించే వెతుకుతున్నామని అంటుంది. ఫ్లోరా చలికి వణుకుతుండడంతో బ్లాంకెట్ కప్పి ముగ్గురు మంచం కింద నిద్రపోతారు. టీనా మరుసటి రోజు ఉదయం వారెన్కు ఫ్లోరా దొరికిందని, నా రూమ్లోనే ఉందని చెప్తుంది. అందరూ ఫ్లోరాని చూడ్డానికి రూమ్కి వెళతారు. అదే సమయంలో రూమ్ క్లీన్ చేస్తూ స్వీపర్ కనిపిస్తుంది. ఫ్లోరా స్వీపర్ని చూసి మళ్ళీ కిటికీ నుంచి పారిపోతుంది. దాంతో టీనా, ఫ్లోరా ఎంతో దూరం వెళ్ళదు, మనం త్వరగా వెళితే ఫ్లోరాని పట్టుకోగలం అని అక్కడి నుంచి బయలుదేరుతారు. మరోవైపు ఆ బాబు లాలీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవడంతో నేను ఇంటికి వెళతానని టీనాకు చెప్తుంది. సరే నీ ఇష్టం అని ముగ్గురు మళ్ళీ ఫ్లోరాను వెతకడానికి వెళ్తారు. దారి మధ్యలో లాలీ ఫాదర్ కనిపించి మా పాపను చూశారా అని అడుగుతాడు. మీ పాప ఇంటికి వెళ్ళిందని వారెన్ అంటాడు. మళ్ళీ ముగ్గురు కలిసి ఫ్లోరాను వెతుకుతుంటారు. కాసేపటికి ఫైర్మ్యాన్ అలసిపోయి ఒక చోట కూర్చొని ఇక నా వల్ల కాదు, మీరు వెళ్ళి చూడండి, నేను ఇక్కడే ఉంటానని చెప్తాడు. ఫ్లోరా మీద ఉన్న ప్రేమతో టీనా మాత్రం వెతుకుతూనే ఉంటుంది. అలా చీకటి పడ్డంతో వారెన్ టీనా ఇద్దరూ అక్కడే పడుకుంటారు. మరోవైపు ఫ్లోరా రెక్కలు చెట్టుకున్న తీగలకు చుట్టుకుని అరుస్తూ ఉంటుంది. ఆ అరుపు విన్న ఫైర్మ్యాన్ అక్కడికి వెళ్ళి చూస్తే ఫ్లోరా రెక్క ఒకటి విరిగిపోయి ఉంటుంది. పక్కనే ఉన్న తాడుతో దాన్ని కట్టి ఇప్పుడు నువ్వు ఎగరగలవని చెప్పడంతో ఫ్లోరా మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం రాత్రి నేను ఫ్లోరాని చూశానని, రెక్క విరిగిపోవడంతో దాన్ని సరిచేశానని ఫైర్మ్యాన్ చెప్తాడు. సరే ఫ్లోరా ఇప్పుడు ఎక్కడుందని టీనా అడుగుతుంది. అది రాత్రి ఎగిరిపోయిందని అతను చెప్తాడు. తరువాత ఫైర్మెన్ వారెన్కు ఒక స్కూటర్ను అరేంజ్ చేసి నేను వెళ్ళాలి, మీరు వెళ్ళి ఫ్లోరా గురించి వెతకండి చెప్పి అతను వెళ్ళిపోతాడు. అలా ఇద్దరు బండిపై వెళుతున్నప్పుడు ఫ్లోరా మిగతా పక్షులతో కలిసి సముద్రం వైపు వెళుతూ కనిపిస్తుంది. ఫ్లోరా మిగతా పక్షులతో కలిసిపోయింది. ఇక మనం ఫ్లోరాను మర్చిపోవడం మంచిదని వారెన్ అంటాడు. టీనా మాత్రం ఇన్ని రోజులు ఫ్లోరాని పెంచడంతో దాన్ని జీర్ణించుకోలేక అక్కడే కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంటికి వెళదాం అనుకుంటున్న సమయంలో ఫ్లోరా మిగతా పక్షులతో కలిసి ఎగరలేక అలసిపోయి సముద్రంలో పడిపోతుంది. దూరం నుంచి వారిని చూసి ఫ్లోరాని కాపాడి ఇంటికి తీసుకుని వస్తాడు. ఆ సంతోషంలో అందరూ కలిసి డిన్నర్ చేసి పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం ఫ్లోరా మళ్ళీ బయటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. దాన్ని చూసిన వారెన్ ఇక ఫ్లోరాను ఇక్కడే ఉంచడం మంచిది కాదని, ఫ్లోరా ఒక పక్షి అని రియలైజ్ అయ్యి ఫ్లోరాని తీసుకుని ఆకాశంలోకి ఎగరేస్తాడు. దాన్ని చూసి టీనా చాలా బాధపడుతుంది. అయితే వారెన్ ఎప్పటికైనా ఫ్లోరా తిరిగి వస్తుందని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. దాంతో మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.